శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్ వెంకట శిఖర నివాస మహామహిమన్ నిఖిలాండపతే కామిత ఫల భోగ ప్రదతే నమో స్వామిన్ భూమన్ సర్వాత్మన్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ ఏడుకొండల స్వామి మలయప్ప స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల యొక్క విశిష్టమైనటువంటి చరిత్రని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనేక విజయ గాథల యొక్క ప్రస్తావన మనం ఇవాళ చేసుకుందాం. తిరుమల ఆలయాన్ని తనకున్నటువంటి సమస్త సంపదలు రక్షించుకున్నాడు వెంకటేశ్వరుడు. దీనికోసం కొత్తగా అవతారం ఎత్తలేదు, గరుడ వాహనాన్ని ఎక్కలేదు, చక్రాయుధాన్ని చేపట్టలేదు, శారంగం అనేటువంటి కోదండాన్ని ధరించల. అయితేనే ప్రకృతిని పురమాయించో, భక్తులకి ప్రేరణనిచ్చో, ముష్కర మోకల నుంచి తన యొక్క ఆలయాన్ని అనంతమైన సంపదలని రక్షించుకున్నాడు శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగంలో దుష్ట శిక్షణకి పరమాత్మ ఎంచుకున్నటువంటి పరోక్ష వ్యూహమే ఇది. అటువంటి శ్రీవారు శ్రీ వెంకటేశ్వరుడు ఆ శ్రీనివాస స్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి యొక్క చరిత్ర, ఇతిహాసం, విశ్వాసాలు ఇవన్నీ కలగలిసినటువంటి విజయ గాథలని ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మోహన్ వాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ఆ స్వామి యొక్క అశేషమైనటువంటి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఉన్నాను. మన శ్రీనివాసుడు ఆంధ్రులకే కాదు, యావత్ భారతదేశంలో ఉండే వాళ్ళకి, ప్రపంచంలో అనేక దేశాల్లో నివసించే మన వాళ్ళందరికీ కూడా ప్రత్యక్ష దైవం. ఈ స్వామి వెండి వాకిలివాడు, బంగారపు గోపురాలవాడు, నవరత్న హారాలు ధరించినటువంటి వాడు, వజ్ర కిరీటధారి. స్వామి యొక్క నివాసం కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రం. ఆ స్వామి యొక్క ఇల్లాలు శ్రీమన్ మహాలక్ష్మి, సకల సంపదలకి ఆలవాలమైనటువంటి తల్లి. ఆగర్భ శ్రీమంతుడు ఆనందనిలయ గర్భాలయంలో కొలువుదీరి నిత్య కళ్యాణం, పచ్చ తోరణం అని అనుకునే విధంగా అనేక వైభవాల మధ్య నానా దిక్కుల ఉన్నటువంటి మానవుల యొక్క మొరలన్నీ ఆలకిస్తూ ఉంటాడు, వాళ్ళ కష్టాలన్నీ పోగొడుతూ ఉంటాడు. ఆయన పేరులోనే ఉంది వెంకటేశ్వరుడు. వేం అంటే పాపాలు, కట అంటే పోగొట్టేవాడు. ఎవరైతే ఆ స్వామి నామాన్ని తలుస్తారో, ఎవరైతే ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోగలుగుతారో వాళ్ళందరి యొక్క పాపాలు పటాపంచలైపోతాయి. అందుకనే స్వామికి మరొక పేరుంది, ఆపద మొక్కులవాడు అని. అంటే మనకు ఆపద వచ్చినప్పుడు మొక్కుకొని ఒక ముడుపు కడతాం. అంటే
భక్తుల యొక్క ముక్కు పిండి మరి ఆ మొక్కులు వసూలు చేసుకుంటాడు స్వామి. తొండమాన చక్రవర్తి సమర్పించినటువంటి మణిమాణిక్యాలు, పల్లవరాణి దఖలుపరిచినటువంటి దివ్యాభరణాలు, విజయనగర సామ్రాజ్య అధినేత అయినటువంటి ప్రభువులు శ్రీకృష్ణదేవరాయలు మొదలైన వాళ్ళంతా నివేదించిన విలువైన కానుకలు వెలకట్టలేనన్నున్నాయి స్వామి యొక్క ఖజానాలు. మహామహా సార్వభౌములు కూడా సమర విజయాల తర్వాత శరణు 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 అని ఈ శ్రీనివాస ప్రభువుని దర్శించుకున్న వాళ్లే. నాహంకర్త హరికర్త అంటూ అక్కడ ఈవోగా పనిచేసినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు గ్రంథం రాశారు. అంటే నేను కర్తని కాదు, ఆ హరియే కర్త అని. ఆ విధంగా సాధించినటువంటి గెలుపులోనే కాదు, ఆయా రాజులు పోగేసుకున్నటువంటి సంపదలో కూడా ఈ బ్రహ్మ కడిగినటువంటి దివ్య పాదార విందాలకి భాగం ఇచ్చారు. ఇవాళ కలియుగంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక మంది వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు కోటాను కోట్లు డబ్బులు ఇస్తున్నారు. ఓ దశకు వచ్చేసరికి స్వామివారి యొక్క ఖజానాలో పోగుపడ్డటువంటి ధన కనక వస్తు వాహన రాశి 7 కొండలు కాకుండా 8వ కొండలాగా పేరుకుపోయింది. అంటే కోటాను కోట్లు డిపాజిట్లు స్వామివారికి ఏర్పడ్డాయి. సమాంతరంగా కాలమాన పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చినాయి. కాలగర్భంలో కలిసిపోయినాయి అనేక సామ్రాజ్యాలు. ఆ తరువాత ముస్లిం పాలకుల యొక్క ప్రాబల్యం పెరిగింది భారతదేశంలో. ఆ తరువాత బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీసు వాళ్ళు, అనేక మంది విదేశీయులు వ్యాపారులు వాణిజ్యం అనే పేరుతోటి మన భారతదేశంలో కీలక స్థావరాల్లో జెండా బాతారు. బలవంతులు కప్పాలు కొడుతూ, బలహీనుల యొక్క రక్త మాంసాలు పీలుస్తూ రోజులు నెట్టుకొస్తున్నటువంటి స్థానిక పాలకుల సంఖ్య కూడా ఆ రోజుల్లో తక్కువేం కాదు. అందరి చూపులు తిరుమల సంపద మీదే. అయినా మత్స్య కూర్మ వరాహాది అవతారాల్లో కుంగిపోయినటువంటి భూమిని నిలబెట్టినటువంటి వాడు, అసురుల పాలైనటువంటి వేదాలని అతి వేగంగా వెనక్కి తెచ్చినటువంటి వాడు, 3 లోకాలకి అనేక మంది అసురుల యొక్క పీడలు విరగడ చేసినటువంటి మహానుభావుడు. వాళ్ళందరి యొక్క పీచం స్వామియే కదా అణిచాడు. ఆది మధ్యాంతరహితుడికి అదెంత పని. కానీ శ్రీ వెంకటేశ్వరుడు ఈసారి వ్యూహం మార్చేశాడు. తన చక్రాయుధానికి పంజప్పల, గరుడ వాహనాన్ని అధిరోహించలేదు. కలియుగ పరిస్థితులకు తగినట్లుగా మహాలౌక్యంగా వ్యవహరించాడు స్వామి. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు పోర్చుగీస్ దేశానికి సంబంధించిన ఒక గవర్నర్ ఉండేవాడు. అతని పేరు మార్టిన్ ఆఫోన్సో డిసౌజా. నిలువెత్తు అహంకారి. అప్పటికే 7 కొండలవాడి సంపదల గురించి కథలుగా విన్నాడు వీడు. మూల విరాట్కి అలంకరించేటటువంటి వజ్రాల కిరీటం, నవరత్న ఖచ్చితమైనటువంటి శంఖ చక్రాలు, బంగారపు కర్ణపత్రాలు అంటే చెవులకు పెట్టేటటువంటి ఆభరణాలు, మకర కుండలాలు, సూర్య కఠారి, నాగాభరణం, ఇంకా నేలమాళిగల్లో ఉండేటువంటి రాసుల కొద్దీ వెండి బంగారాలు. ఆ వివరాలు చదువుతున్నప్పుడే ఆ దుర్మార్గుడి యొక్క మనస్సులో దోపిడీ చేసేయాలి అనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధమైపోయింది. అందులోనూ విజయనగర సామ్రాజ్య అధినేతలైనటువంటి అళియరాయలు
వాళ్ళ వంశంలో వచ్చినటువంటి అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి రోజులు. అదే సరైన సమయం అని భావించాడు ఈ మార్టిన్. నౌకాదళానికి తోడుగా 2,500 కాల్బలం, 200 అశ్వబలం సిద్ధం చేసుకున్నాడు. గోవా నుంచి పులికాట్ సరస్సు వరకు సముద్ర మార్గంలో వచ్చాడు. అక్కడి నుంచి కాల్బలంతో తిరుమలకు చేరుకోవాలి అనేది వాడి పన్నాగం. అంతలోనే ఈ ఆఫోన్స్ అనేటువంటి వీడికి అనేక అనారోగ్యాలు చుట్టుముట్టినాయి. మనస్సులో తెలియనటువంటి ఆందోళన, నిద్రపోతే ఒట్టు, నిద్ర పడితే పీడకలలు, ఉలిక్కిపడి లేచేవాడు, ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో అంత దూరం వెళ్ళడం సరికాదని ఆత్మీయులందరూ చెప్పారు. అయినా పెడచెవిని పెట్టాడు. భోగాలం దాపురించిన వాడికి మంచి మాటలు రుచించవు కదా. 1543 సంవత్సరం ఆగస్టు మాసం చివరి వారంలో తిరుమల స్వామి మీదకి బయలుదేరాడు వాడు దాడికి, సంపద దోచుకోవటానికి. నౌకలు నడిదారికి చేరుకోగానే వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చినాయి. సముద్రంలో ఏర్పడినటువంటి భయంకరమైన తుఫాను ఉక్కిరి బిక్కిరి చేసి పారేసింది. అపార నష్టం సంభవించింది. కాల్బలం, అశ్విక బలం కూడా మార్గమధ్యంలోనే విరోచనాలు, విషజ్వరాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టు వర్తమానం వచ్చింది. వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు వాడు, ఆ గవర్నర్. ఈ ప్రతికూల వాతావరణం గురించి వివరించాడు అందరికీ. ఇది పరిస్థితి, ఏం చేద్దామో చెప్పండి అని తన యొక్క సహచరులను సలహా అడిగాడు. వాళ్ళు అన్నారు, తిరిగిపోదాం గవర్నర్ గారు, ఎందుకో మన ప్రయత్నం మంచిది కాదేమో అని అనిపిస్తోంది అన్నారు వాళ్ళు నిరాశగా. అప్పటికే ఈ డిసౌజాని పిరికితనం ఆవహించింది. ఓటమి భయం వేధిస్తోంది. మొత్తానికి పోర్చుగీసు ఓడలు వెనక్కి మళ్ళక తప్పల. అంటే 7 కొండల పైన ఉన్నటువంటి సంపదని దోచుకోలేక వెనక్కి వెళ్ళిపోతున్నామనేటువంటి ఉక్రోషంతో ఆ మూకలు వాళ్ళు వెళ్ళే దారిలో ఉన్నటువంటి అనేక ఆలయాలు దోచుకున్నారు. ఆ కాసుల మూటలతో వాళ్ళంతా గోవాకి వెళ్ళిపోయారు. ఇంకెప్పుడు కూడా తిరుమల మీదకి దండెత్తే సాహసం చేయలేదు ఆ డిసౌజా అనేవాడు. కరుణాసింధు, పాలసముద్రపు పౌరుడు, సముద్రరాజ తనయ ప్రియ వల్లభుడు అయినటువంటి మన శ్రీనివాసుడు ఆ విధంగా సముద్రాన్ని పురమాయించాడు. మామగారిని తుఫాను రప్పించాడు. అధర్మవర్తనుల యొక్క ఆట కట్టించాడేమో. అఖిలాండకర్తను మించినటువంటి వ్యూహకర్త ఎక్కడైనా ఉంటాడా? ఆలోచించండి. బలిమి అసురులకు భయంకరుడవు, అలరి అమరులకు ఆనందకరుడవు, తలకొని ఋషులకు తపఫలదుడవు, పలునీ మహిమలు పలుకంగవశమా అని స్వామిని కీర్తిద్దాం. మరొక ఉదంతం, మహమ్మద్ కమల్ అనేటువంటి వాడు, కమాల్ వాడి పేరు, కమల్ కాదు కమాల్, అధికార కాంక్షాపరుడు వాడు. అధికార దాహం ఎక్కువ వాడికి. పరిస్థితులు కూడా వాడికి కలిసి వచ్చినాయి. కర్ణాటక యుద్ధాల్లో ఆర్కాట్ నవాబు చందా సాహెబ్ కొడుకు రాజా సాహెబ్, వీడు ఆంగ్లేయ దళారుల చేతిలో, ఆంగ్లేయుల యొక్క చేతిలో ఓడిపోయాడు. ఆ రాజకీయ శూన్యాన్ని అవకాశంగా చేసుకొని ఈ ఆర్కాట్ సైన్యంలోని ఉన్నతాధికారులు కొన్ని ముఠాలుగా చీలిపోయినారు, వర్గాలుగా. అలాంటి ఓ గుంపుకు నాయకుడే మనం చెప్పుకున్నటువంటి కమాల్ అనేవాడు. అంతకు ముందే అతడు
నెల్లూరు సీమను ఆక్రమించాడు. అక్కడితో ఆగకుండా దేవదేవుడి యొక్క ఐశ్వర్యాల మీద కన్నేశాడు. అప్పటికే తిరుమల రెవెన్యూ వసూలు హక్కుల్ని ఆర్కాట్ నవాబు నుంచి అధికారంగా పొందారు ఆంగ్లేయులు. ఈ కమాల యొక్క సైన్యం బయలుదేరి వచ్చే సంగతి తెలిసి ఈ ప్రత్యర్థిని నిలవరించేందుకు 2 కంపెనీల సిపాయిల్ని, 40 మంది యూరోపియన్ సైనికుల్ని, 3 ఫిరంగుల్ని పంపించారు ఆంగ్లేయులు తెల్లదొరలు. ఈ కమాల యొక్క రాక్షస బలం ముందు ఆంగ్లేయుల యొక్క శక్తి సరిపోల. మరుసటి రోజు ఆర్కాట్ నవాబు సోదరుల్లో ఒకడైనటువంటి నజీబు, కెప్టెన్ హాట్ అనేటువంటి ఒక బ్రిటిషు అధికారి సైన్య సమేతంగా ఈ కమాల్ని ఎదిరించటానికి తిరుపతి నగరం యొక్క పొలిమేరల దగ్గర కాపలా కాశారు. శ్రీనివాసుడు భక్తుడైనటువంటి కాళహస్తి ప్రభువు, దామర్ల వెంకటప్ప వాళ్ళకి తన వంతు సాయం అందించాడు. ఆ వచ్చినటువంటి బ్రిటిష్ వాడికి, ఆర్కాట్ నవాబు కొడుక్కి. అయినా కూడా కమాల యొక్క ముష్కర మూకలదే పైచేయి అయిపోయింది. భయంకరమైన వాళ్ళు సాయిబులు వాళ్ళు. ఆ చేదు వార్త తెలిసి రాజా వెంకటప్ప కుమిలిపోయాడు. తిరుమల శిఖరం వైపు చూస్తూ ప్రార్థించాడు, హే గజేంద్ర వరద, శరణు అంటే ఎక్కడో మొసలి పట్టు నుంచి బాధపడుతున్నటువంటి ఏనుగుని వైకుంఠం నుంచి వచ్చి రక్షించావే, మమ్మల్ని కాపాడవా స్వామి నువ్వు అంటూ పరమాత్మను ప్రార్థించాడు. స్వామి యొక్క కటాక్షమే కావచ్చు, రెప్పపాటు సమయంలోనే రణక్షేత్రంలో పరిస్థితులు తలకిందులైపోయినాయి, తారుమారైపోయినాయి. ఎక్కడి నుంచో దూసుకొచ్చినటువంటి ఒక తోట ఈ కమాల్ ఎక్కినటువంటి ఏనుగును తీవ్రంగా గాయపరిచింది. ఆ మదగజం నొప్పితో హాహాకారాలు చేస్తూ కుంభస్థలం మీద కూర్చున్నటువంటి కమాల్ని తొండంతో ఒక్క లాగులాగి కింద పడేసింది. ఈ దృశ్యం చూసినటువంటి మిగిలిన ఏనుగులు కూడా బెదిరిపోయినాయి. శత్రు సైనికుల్ని కాళ్ల కింద చీమల్లాగా నలిపారేసింది. అలనాడు సిరికిన్ చెప్పక శంఖచక్ర యుగములు చేదో ఈ సంధింపక అనే పద్యం ఉంది. అలా వచ్చి అలనాడు ఆ మొసలి యొక్క దంష్టల నుంచి కాపాడినటువంటి మహావిష్ణువు యొక్క రుణాన్ని గజేంద్రుడు ఇప్పుడిలా తీర్చుకుంటున్నాడా అనిపించే విధంగా ఉంది. చూసారా, అంతలోనే వెంకటప్ప అక్కడికి చేరుకున్నాడు. కాళహస్తి ప్రభు అప్పటికే సగం చచ్చినటువంటి కమాల్ని గొలుసులతో బంధించారు. ఆ దైవద్రోహికి 1753 అక్టోబర్ 2న శిరచ్ఛేద శిక్ష విధించారు. ఎవరు ఏమిటన్నది పరమాత్మకు బాగా తెలుసు. కానీ మనం మాత్రం ఏనాడు పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయం. కష్టం వస్తేనే తలుచుకుంటాం, లేకపోతే నా అంతటి వాడిని నేను అనుకుంటూ ఉంటాం. అందుకనే అన్నమయ్య గారు అంటాడు ఒక కీర్తనలో, హరియే ఎరుగును అందరి బతుకులు 20 ఈతని ఎరుగుటే మేలు అంటాడు. తర్వాత మరొక సంఘటన, అది 1758వ సంవత్సరం. మరాఠా పాలకుడు పీష్వా ఆయన పన్నుల వసూలు కోసం తన అనుచరుల్ని ఈనాటి రాయలసీమ ప్రాంతానికి పంపించాడు. పీష్వా ఆ ఇద్దరి పేర్లు ఏంటంటే, ఆ వచ్చిన వాళ్ళు ఒక అతని పేరు రాఘవ, ఇంకో అతని పేరు బాలకృష్ణ. అంతలోనే సమీకరణాలు మారిపోయినాయి. తక్షణం వెనక్కి వచ్చేయమని పీష్వా దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయి వాళ్ళిద్దరికి. నోటి వరకు వచ్చినటువంటి ముద్దను ఎవరో లాగేసుకున్నట్లుగా అనిపించింది వాళ్ళిద్దరికి.
అప్పుడే ఏడు కొండల్ని దోచుకోవాలనేటువంటి ఒకానొక దురాలోచన కూడా కలిగింది వాళ్ళకి. కడప ప్రాంతంలోనే మకాం వేసి సొంతంగా సైన్యాన్ని సమకూర్చుకున్నారు వాళ్ళిద్దరు. ఆయుధాలు సేకరించారు. అపార బలగాలతోటి తోడేళ్ల గుంపుల్లాగా తిరుమల వైపు దూసుకెళ్లారు. తెల్లవారేలోపు ఆ దండు కొండ మీదకి చేరుకోవచ్చని వేగుల యొక్క వర్తమానం. వెంటనే ఆలయ అధికారులు దేవుడి మీదే భారం వేశారు. అంతలోనే మీరు అనుమతిస్తే నేను యుద్ధానికి వెళతాను, స్వామి యొక్క కటాక్షంతో శత్రువులను తరిమి కొడతాను అంటూ ఒక యువకుడు ముందుకొచ్చాడు. అతని పేరు శ్రీనివాసాచారి. శ్రీవారి ఆలయంలో పన్నులు వసూలు చేసేటటువంటి వాడు. కొన్ని తర్జన భర్జనల తర్వాత ఇదంతా శ్రీవారి యొక్క ప్రేరణ కావచ్చు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు ఆలయ అధికారులు. అతనికి తోడుగా కొందరు సహాయకుల్ని పంపించారు. వెంకటేశ్వర, రామావతారంలో హనుమంతుడికి సముద్రాన్ని లంఘించే బలాన్ని ఇచ్చావు. కృష్ణావతారంలో అర్జునుడి కోసం అర్జునుడికి బలమిచ్చి కౌరవ సైన్యాన్ని ఓడించే ధైర్యాన్ని ఇచ్చిన వాడివి నీవే. నాకు అంత గొప్ప వరాలే వద్దు స్వామి, నీ దివ్యాస్త్రాలతోటి పని లేదు. ఓం నమో వెంకటేశాయ అన్నటువంటి నామ బలం చాలు నాకు, అదే 10,000 సైన్యం అంటూ మూలమూర్తి ముందు 2 చేతులు జోడించి ప్రార్థించాడు ఆ శ్రీనివాసాచారి. విజయోస్తు దిగ్విజయోస్తు అని దీవించి పండ్లు మంత్రాక్షతాలు ప్రసాదించారు అర్చక స్వాములు. మంత్రి ఇచ్చిన అక్షతలు పండ్లు ఇచ్చారు. ఆ విధంగా శ్రీనివాసాచారి యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాడేం కాదు, కానీ ఆ సమయంలో ఏ దివ్యశక్తో ఆవహించినట్లుగా వ్యవహరించాడు. చెయ్యి తిరిగినటువంటి మహాయోధుళ్లాగా దళాన్ని ముందుకు నడిపించాడు. రోజంతా జరిగినటువంటి పోరాటంలో ఆ 2 ద్రోహులను హతమార్చారు. ఆ పీష్వా పంపించిన 2 కుట్రలో మరో భాగస్వామి బల్వంతరావు బేషరతుగా లొంగిపోయాడు. నేను మహాపరాధం చేశాను అని నాకు తెలుసు, నాకు మరణం కూడా తప్పదని తెలుసు, కానీ చనిపోయేలోగా ఒక్కసారి ఆ స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఈ విధంగా కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతూ ఉంటే వేడుకున్నాడు శ్రీనివాసాచారిని. పాపం ఆ శ్రీనివాసాచారి కాదనలేక ఏడుకొండలవాడి దివ్యమోహన రూపాన్ని కళ్ళల్లో నింపుకొని, చూడండి, అనుమతించాడు ఆ శ్రీనివాసాచారి. అప్పుడు అతడు ఆ బలవంతరావు ఏడుకొండల స్వామి యొక్క దివ్యమోహన రూపాన్ని తన కళ్ళల్లో నింపుకొని, ఆహా, నేటికి నా జన్మ ధన్యమైంది, ఇక మోక్షాన్ని ప్రసాదించండి అంటూ చావుకు సిద్ధపడ్డాడు ఆ బలవంతరావు. అతడిలో వచ్చిన పరివర్తనను గుర్తించి క్షమించి వదిలిపెట్టేశారు ఆలయ అధికారులు. స్వామివారి సేవలో చరితార్థుడైనటువంటి ఆ శ్రీనివాసాచారి భవిష్యత్తులో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి దిగాడు. ఏ పురాణములనెంత వెదికినా శ్రీపతిదాసులు చెడరెన్నడును అంటాడు అన్నమయ్య. కాబట్టి ఆ శ్రీపతి యొక్క దాసులకి ఎక్కడికి పోయినా బాధ ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. మరొక ఘట్టం విజయనగర సామ్రాజ్యాన్ని ఆరవీడు వంశానికి చెందినటువంటి రామదేవరాయలు పరిపాలిస్తున్నటువంటి కాలం అది. అతడు పరమలోభి. బంగారం అంటే తగని వ్యామోహం. ఎవరైనా తప్పు చేస్తే రాజుగారికి చెబుతారు. ఎందుకని? శిక్ష వేస్తాడని. ఆ పాలకుడే రాజే పాపాల భైరవుడైతే మరి ఎవరికి చెప్పాలి? తప్పదు, ఆ శ్రీనివాస సార్వభౌముడు జోక్యం చేసుకోవాల్సిందే.
శిశుపాలుణ్ణి 100 తప్పుల వరకు రక్షించినటువంటి స్వామి ఈ భూపాలుడైనటువంటి రామదేవుడు కూడా చాలా అవకాశాలు ఇచ్చాడు. భగవంతుడు ఎప్పుడు పాపం పండే వరకు ఎదురు చూస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయినా కూడా వాడిలో మార్పు లేదు. ఆ రాజులో విలాసాలతో, యుద్ధాలతో, అనాలోచిత నిర్ణయాలతోటి ఖజానా ఖాళీ చేశాడు. ఆ ఖజానా నింపుకోవడానికి శ్రీవారి యొక్క ఆలయ సంపద మీద కన్నేశాడు. అప్పు పేరుతో చాలా సొమ్మును తరలించుకు వెళ్ళాడు. అయినా వడ్డీ కాసుల వాడు ఓపికతో ఉపేక్షించాడు. రామదేవుడికి శకుని లాంటి ఒక మంత్రి ఉండేవాడు. పురాణం ఏం చెప్పిందంటే, నా విష్ణు పృథివీపతి అని. అంటే విష్ణు అంశ లేకపోతే రాజు కాలేడు అని. వాడన్నాడు, ఆ శకుని లాంటి మంత్రి విష్ణు అంశ ఉంటేనే రాజు అవుతాడు, మీరు కూడా ఆ అంశతో వచ్చిన వాళ్లేను, కాబట్టి విలువైన వజ్ర కిరీటాన్ని రాజైనటువంటి మీరే ధరించాలి గాని గర్భాలయంలోని రాతి విగ్రహానికి ఎందుకు అని రెచ్చగొట్టాడు. ఆ విషపు మాటలు రామదేవుడి మీద బాగా పనిచేసినాయి, రాజుగారి మీద. భలే ఆలోచన చెప్పావు, వెంటనే ఆ కిరీటాన్ని తెప్పించండి అని ఆదేశించాడు. రాజు అనుమతించగానే ఆ సలహాదారుడు శత్రువు పైన దాడికి బయలుదేరినంత ఆవేశంగా సైన్యాన్ని వెంట పెట్టుకుని తిరుమలకు ప్రయాణం అయ్యాడు. స్వామి శత్రువు అయ్యాడు వాళ్ళకి. కొంత దూరం వెళ్ళాడో లేదో తీవ్రమైన అస్వస్థకు గురయ్యాడు ఆ వెళ్ళినవాడు. కాసేపటి తర్వాత అక్కడికక్కడే రక్తం కక్కుకొని చచ్చాడు. అయినా రామదేవుడికి బుద్ధి మాత్రం రాల. తానే తిరుమలకు వెళ్లి కిరీటాన్ని స్వాధీనం చేసుకుంటానని ప్రగల్భాలు పలికాడు. అంతలోనే ఏదో అంతు చిక్కనటువంటి భయంకర రోగంతో ఆ రాజుగారు చచ్చాడు. ఆ చావులు ఖచ్చితమైన కారణాలు మాత్రం ఎవరికీ తెలియవు. ఆ ఇద్దరి అరాచకాలు చూడలేక అంతఃపుర పరివారంలోనే ఎవరో విషప్రయోగం చేసి ఉంటారు అని ఒక ప్రచారం మాత్రం ఉంది. ఏ విధంగానైతేనే దుష్ట సంహారం జరిగిపోయింది. బ్రహ్మదేవుడికి పరబ్రహ్మగా, ఈశ్వరుడికి పరమేశ్వరుడిగా, మహాత్ములకి పరమాత్మగా దర్శనమిచ్చేటటువంటి ఆ దేవదేవుడు, ఆ శ్రీనివాసుడు దుర్మార్గులకు మాత్రం కఠిన శిలలాగే కనిపిస్తాడు తప్ప వాళ్ళు భగవత్ యొక్క స్వరూపాన్ని వాళ్ళు దర్శించలేరు. ఈ మాట చెప్పింది కూడా అన్నమాచార్యులే. రామదేవ మహారాజు దేవుడిలో రాతిని చూశాడు. వాడికి నల్లరాయి మాత్రమే కనిపించింది. అదే గనక ఆ దివ్యమంగళ విగ్రహంలో గనక భగవంతుణ్ణి దర్శించుంటే తన పూర్వీకులకి సకల సంపదలు, సమస్త వైభవాలు ప్రసాదించినటువంటి ఆ వెంకటేశ్వరుడి యొక్క దివ్య రూపం తప్పకుండా సాక్షాత్కరించి ఉండేది. భవబంధాలు, అరిషడ్వర్గాలు పుట్టుక్కున తెగిపోయి ఉండేవి. కానీ విపరీత బుద్ధులు పుట్టినాయి వాడికి. నాశనం అయిపోయాడు. అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకంటే వింత వింత విధముల విడునా బంధములు అంటారు అన్నమాచార్య. అటువంటి వెంకటేశ్వరుడు మనందరినీ కూడా చల్లగా కాపాడాలి అని ఈ బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి యొక్క వైభవాన్ని, స్వామి జోలికి వెళ్ళినటువంటి కొంతమంది దుర్మార్గులని ఏ విధంగా శిక్షించాడో మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. మన అందరికీ ఆ వెంకటేశ్వరుడి యొక్క దివ్యమైనటువంటి కృపా కటాక్షాలు ఎల్లవేళలా లభించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేష. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది.
ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.